హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అండి. దానికోసం అయితే ముందుగా పప్పు కుక్కర్లో 2 గ్లాస్ పప్పు అయితే తీసుకోవాలి. ఇందులో వాటర్ పోసి ఒక 2 టైమ్స్ అయితే కడుక్కోవాలి. అంటే 2 సార్లు అయితే నీట్గా కడుక్కున్నాను. తర్వాత నేనైతే పచ్చికారం వేసుకుంటున్నానండి. అవి మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. మధ్యలో తుంపుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. వాటర్ అయితే పోసుకోవాలండి. మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నానండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఇంకా కుక్కర్ అయితే దానిపైన పెట్టుకున్నాను. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకోవాలండి. పప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసి కొద్దిసేపటి తర్వాత అయితే ఓపెన్ చేశాను. పప్పు అయితే మంచిగా ఉడికిందండి. దాన్ని అయితే కొద్దిసేపు మంచిగా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. ఇంకా అదైతే పక్కన పెట్టుకున్నాను. కొన్ని అయితే ఎల్లిపాయలు తాలింపు అయితే పోపు కోసం అయితే ఎల్లిపాయలు తీసుకున్నానండి. ఇంకా పప్పు పక్కన పెట్టుకొని పాలకూర అయితే ఒక కట్ట అయితే ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా పోపు కోసం అయితే వేరే గిన్నె అయితే పెట్టుకున్నానండి. దానికోసం కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకున్నాను. ఇంకా ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే ఆవాలు అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. ఒక 4 అయితే ఎండుమిర్చికాయలు తీసుకున్నానండి. ముందుగా నూరుకొని పెట్టుకున్న ఎల్లిపాయలు అయితే వేసుకున్నానండి తాలింపులు. కొద్దిగా అయితే కరివేపాకు వేసుకుంటున్నానండి. ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవైతే మంచిగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. కొద్దిగా అయితే పసుపు వేసుకుంటున్నాను. ఎందుకంటే ముందుగానే పసుపు వేసుకుని ఉడకబెట్టుకున్నాం కదా, కొద్దిగా అయితే వేసుకోవాలి తాలింపులు. అయితే మంచిగా కలుపుకోవాలండి పసుపు వేసాక. ఇవైతే మంచి కలర్ వచ్చాయండి. మంచిగా అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే ముందుగానే ఒక కట్ట అయితే తీసుకునండి పాలకూర. అవి అయితే కట్ చేసుకొని కడుగు పెట్టుకున్నాను. అవైతే వేసుకోవాలి. నేనైతే ఒక కట్ట తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. పాలకూర అయితే మొత్తం పక్కన వేసి కలుపుకోవాలండి. మొత్తం అయితే తీసుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. మూత పెట్టుకున్నాను. మంచిగా అయితే మగ్గాదండి. కొంచెం అలా కలుపుకోవాలి. ఇక మనం దీంట్లో సాల్ట్ కానీ కారం కానీ అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదండి. అంటే మనం ముందుగానే వేసుకున్నాం కదా. ఇంకా పాలకూర అయితే మంచిగా మగ్గిందండి. ఇప్పుడైతే మనం ఇంత ఫస్ట్ ఉడకబెట్టుకున్న పప్పు అయితే అందులో పోసుకోవాలి. తాలింపులో అయితే పోపులో అయితే పోసుకోవాలి. అలా పోసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒకసారి అయితే టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకుండా ఉప్పు అయితే వేసుకోవాలండి. నాకైతే ఉప్పు కొంచెం అయితే సప్పుడు కొట్టింది, అందుకే కొద్దిగా అయితే వేసుకున్నాను. అలా వేసుకొని అయితే కలుపుకున్నాను.
మంచిగా ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉంచుకోవాలండి. మూత పెట్టుకోవాలి. వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.